రాష్ట్రం ప్రాంతం నియోజకవర్గం అనే సంబంధం లేకుండా ఎక్కడైనా సరే అధికార పక్షం హవానే నడుస్తుంది. ఒకవేళ రూలింగ్ పార్టీ అభ్యర్థి గెలవకపోయినా ఆ పార్టీ ఇన్ఛార్జీలతో సీనియర్ నాయకులతో పెత్తనం కొనసాగుతోంది. అదేంటో గానీ ఏపీలోని ఆ కీలక నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్ లో ఉందట. ఏడాది గడిచినా ఇంకా పాత వాసనలే తప్ప కొత్తగా కనిపిస్తున్న మార్పులేవీ లేవట. ఇంతకీ ఈ సీన్ ఎక్కడుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? గెలిచింది అధికార పార్టీ, పాలిస్తున్నది ఓడిన పార్టీ. విజయనగరంలో ఏం జరుగుతోంది? కూటమిపై వైసీపీదే పై చేయి అవుతోందా? ఉత్తరాంధ్రలోని కీలకమైన విజయనగరం జిల్లాలో ఇప్పుడు ఇదే పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం మారి ఏడాదిన్నర దాటినా స్థానిక విజయనగరం నియోజకవర్గంలో మాత్రం రాజకీయాలు ఏ మాత్రం మారలేదు. దీనికి కారణం వైసీపీ హవాకు ఇక్కడ బ్రేకులు పడకపోవడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్రేకులు పడలేదు అనేదానికంటే ఇక్కడి అధికార కూటమి నేతలు ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయారనే ముచ్చటే బలంగా వినిపిస్తోంది. అలాగని అధికార పార్టీ ఇక్కడేమీ అనామకం అనలేం, బలమైన బ్యాక్గ్రౌండే ఉంది. అయితే ఇప్పుడున్న నేతల తీరే పార్టీకి తిప్పలు తెచ్చిపెడుతోందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అదితి గజపతి తన తండ్రి అశోక్ గజపతి రేంజ్ లో పట్టు సాధించలేకపోతున్నారు అని తెలుస్తోంది. ఈ జిల్లాలో భారీ మెజార్టీలతో కూటమి అభ్యర్థులు గెలిచిన కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా వైసీపీ హవా కొనసాగుతూనే ఉంది. అందుకు ముఖ్యంగా విజయనగరం నియోజకవర్గ అధికార పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇక్కడ దశాబ్దాలుగా గజపతి రాజుల కుటుంబం వర్సెస్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నట్టుగానే రాజకీయాలు సాగుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అశోక్ గజపతి రాజు రాజకీయంగా ఒక బలమైన రాజముద్ర వేశారు. గజపతి రాజుల వారసుడిగా ఎంతో క్రేజ్ ఉన్న అశోక్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలపై పట్టుంది. సొంత నియోజకవర్గంలో అయితే ఆయన హవా గురించి చెప్పక్కర్లేదు. కొన్నేళ్లుగా ఆయన సొంత బంగ్లానే టీడీపీ జిల్లా ఆఫీస్ గా మారిపోయింది. అయితే గత ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో ప్రత్యక్ష ఎన్నికలకు దూరం జరిగిన అశోక్ కుమార్తె అదితి గజపతి రాజును బరిలో నిలిపి గెలిపించుకున్నారు. ఆయనేమో గోవా గవర్నర్ గా కీలక బాధ్యతలు చేపట్టి లోకల్ పాలిటిక్స్ కు పూర్తిగా దూరమయ్యారు. ఓవైపు 62,000 భారీ మెజార్టీతో గెలిచిన కూటమి ఎమ్మెల్యేగా అదితి గజపతి రాజు, మరోవైపు రాష్ట్ర స్థాయిలో 164 సీట్లతో బలంగా ఉన్న అధికార కూటమి. వెరసి ఇక టీడీపీ హవాకు ఎదురే లేదని అంతా అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే అది కాస్త ఇప్పుడు రివర్స్ అయింది. విజయనగరంలో ఇప్పటికీ అధికార కూటమికి పూర్తి స్థాయి పట్టు దక్కలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికీ వైసీపీ చేతిలో ఉండడమే. విజయనగరం నియోజకవర్గంలో అత్యధిక భాగం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండగా గత ఎన్నికల్లో ఇక్కడ 50 స్థానాలకు గాను 48 స్థానాలు గెలిచిన వైసీపీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా బలం పుంజుకోలేదు. ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. రాష్ట్రమంతా దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో అధికార బదలాయింపు జరిగినా విజయనగరానికి గుండెకాయగా చెప్పుకునే ఈ కార్పొరేషన్ మాత్రం ఇంకా వైసీపీ చేతుల్లోనే ఉంది. దీంతో అధికార పార్టీలో ఉన్నప్పటికీ టీడీపీ నేతలు ఎలాంటి పనులు చేసుకోలేని పరిస్థితిలో పడ్డారు. కార్పొరేషన్లో ఏ పని కావాలన్నా తీర్మానం ఉండాల్సిందే కాబట్టి పరోక్షంగా అది వైసీపీ చేతుల్లో ఉండిపోయింది. అంతా వైసీపీ సభ్యులే కాబట్టి వారు తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలు మాత్రమే అమలయ్యే అవకాశం ఉంది. దీంతో టీడీపీ నేతలు హెచ్చరించినా, ఒత్తిడి చేసినా అధికారులు సైతం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్ట్ వర్క్స్ కానీ మున్సిపాలిటీకి సంబంధించిన ఇతర ఏ పనులైనా వైసీపీ కనుసన్నల్లో నడవాల్సిందే అన్నట్టు మారింది. ఇక్కడ ఎమ్మెల్యే టీడీపీ వారా లేక వైసీపీ వారా అనే అనుమానం కలుగుతోందట తెలుగు తమ్ముళ్లకు. మండల పరిధిలో ఉన్న గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు కూడా వైసీపీ నేతలే కావడంతో అక్కడ వారిదే హవా నడుస్తోందట. మండల జెడ్పీ సర్వసభ్య సమావేశాల్లోనూ వైసీపీ సభ్యుల తీర్మానాలు నెగ్గుతున్నాయట. దీంతో కీలక నిర్ణయాల్లో వైసీపీ చెప్పిందే అధికారులకు వేదంగా మారుతోందట. మాజీ ఎమ్మెల్యే అయినా ఇటు కార్పొరేషన్లో అటు గ్రామ, మండల స్థాయిల్లో వైసీపీ నేత కోలగట్ల ఏది చెప్తే అది జరగాల్సిందేనట. అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ నేతలు, కార్యకర్తల పనులు కూడా అంతంత మాత్రంగానే అవుతున్నాయనే అసంతృప్తి టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అశోక్ గజపతి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావడం, మాజీగా మారిన కోలగట్ల ఏమాత్రం పట్టు కోల్పోకపోవడం ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. గెలిచిన చోట ఎమ్మెల్యేలు, ఓడిన చోట ఇన్ఛార్జీలు అధికార కూటమి తరపున హవా నడిపిస్తుంటే ఇక్కడ మాత్రం ఓడిన వైసీపీ అభ్యర్థే ఇప్పటికీ దూకుడుగా వ్యవహరిస్తుండడం సహజంగానే తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడని అంశం.
ఇప్పటికైనా టీడీపీ ఎమ్మెల్యే అదితితో పాటు టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టకపోతే పరిస్థితి మరింత చేజారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.